దేవునికి మహిమ కలుగునుగాక. అందరం కూడా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు కృపతోడై ఉండునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనంలో ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎవరు అని మనం గమనించినట్లయితే, ఆ ద్రాక్ష తోట ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, ఆ ద్రాక్ష తోట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. ఆయన అంటాడు, నిజమైన ద్రాక్షవల్లిని నేను నిజమైన ద్రాక్షవల్లిని. ప్రైజ్ ది లార్డ్. నేను నిజమైన ద్రాక్షవల్లి. ఈరోజు నేను చెప్పేటువంటి ద్రాక్ష తోట పేరేంటంటే నిజమైన ద్రాక్ష తోట. చెప్పండి. నిజమైన ద్రాక్ష తోట అని రాయబడిందంటే అబద్ధమైంది కూడా ఉందనే కదా. హల్లెలూయా. పోయిన వారం మనం విన్నాం, అది పేరుకు మాత్రం శ్రేష్టమైన ద్రాక్ష తోటే, కానీ ఇచ్చే ఫలాలు ఏంటయి? చేదైన ఫలాలు, కారు ద్రాక్షాలు కాస్తా ఉంది. కనుక ఈరోజు నిజమైన ద్రాక్ష తోట ఉంది, నిజమైన ద్రాక్షవల్లి ఉంది. ఆ ద్రాక్షవల్లి, ఆ ద్రాక్ష తోట ఎవరంటే మనం ఆరాధిస్తున్న, మనము సేవించుచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోట ఎవరు అంటే యేసు మరి ప్రభువు యొక్క పేరట జీవిస్తున్నటువంటి విశ్వాస సమాజం. దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసులు ఎవరు అంటే తమంతట తామే భూమిలో నాటబడి ఫలించాలి అని కోరుకునేటువంటి వారు, తమంతట తామే ఫలించాలని కోరుకునేటువంటి వారు. అయితే వారు భూమిలో నాటబడినప్పుడు వారి వేరు చేదైపోతుంది, వారి వేరు కుళ్ళిపోతుంది, వారి వేరు ఎండిపోతుంది, వారి వేరు బండ మీద వేయబడుతుంది. కనుక అది మంచి ఫలాలు ఫలించట్లేదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష తోట ఏ తోట అంటే నిజమైన ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోట మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సూచనగా ఉంది. యేసు ప్రభు అంటారు, నేనే నిజమైన ద్రాక్షవల్లి. మీరు ఒక మాట చెప్పండి, ద్రాక్షవల్లి వేరు, ద్రాక్ష తీగ వేరు. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షవల్లి అనేటువంటిది ఒక కాండం, అది భూమిలో నాటబడి ఉండేది. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి ఈ చెట్టు ఇది ద్రాక్షవల్లి అనుకుందాం. ఇప్పుడు దీని వేరు, ఈ ద్రాక్షవల్లి వేరేమైపోయింది? భూమిలో నాటబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇట్ ఈస్ ట్రూ. ఇది నిజమైన ద్రాక్షవల్లి. దీనిలో చేదైన వేరు ఏమాత్రం లేదు, దీనిలో కుళ్ళిపోయిన వేరు లేదు, దీనిలో ఎండిపోయిన వేరు లేదు, ఇంకా దీనిలో రాతి నేల మీద ఉన్న వేరు లేదు. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ప్రెసెస్. ఇది శ్రేష్టమైనది, ఇది నిజమైనది. ఈ ద్రాక్షవల్లిలో ఏ కళంకము లేదు. దేవునికి స్తోత్రం. ఇది కనపడుతుందా? చూడు, అక్కడ కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ద్రాక్షవల్లిలో కళంకము లేదు, ఈ ద్రాక్షవల్లిలో ఏ లోపము లేదు.
దేవునికి స్తోత్రం. ఇది నిజమైన ద్రాక్ష తోట, ఇది నిజమైన ద్రాక్షవల్లి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. ఈ ద్రాక్షవల్లి ఎక్కడ నాటబడింది? ఇది భూమిలో నాటబడింది. ఈ నిజమైన ద్రాక్షవల్లిలో మరొకసారి, ఇందులో చేదైన వేరు లేదు, ఇందులో కుళ్ళిపోయిన వేరు లేదు, ఇందులో ఎండిపోయిన వేరు లేదు, ఇందులో రాతి నేల మీద ఉన్న వేరు లేదు. ఇది నిజమైంది. ఇది పైకి మాత్రం పైకి కనిపించేటువంటిది కాదు, ఇది అబద్ధమైంది కాదు, ఇది మోసపూరితమైంది కాదు, ఇది నిజమైన ద్రాక్షవల్లి. ప్రైజ్ ది లార్డ్. ఈ ద్రాక్షవల్లి యేసైతే ఇక్కడున్న మనం అందరం ఎవరు చెప్పండి? ఇక్కడున్న మనమందరం, నాతో సహా మనమందరం ఎవరు? తీగ. ఇప్పుడు తీగ భూమిలో ఉంటుందా? ద్రాక్షవల్లి భూమిలో ఉందా? ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి భూమిలో ఉంది. ఇప్పుడు తీగగా ఉన్న నీవు నేను మనమందరం ఈ ద్రాక్షవల్లికి ఏం చేయబడుతున్నాం? ఈ ద్రాక్షవల్లికి అంటు కట్టబడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిజమైన ద్రాక్షవల్లికి అంటు కట్టబడిన ఈ తీగలోనికి చేదైన కాయలు వస్తాయా? కారు ద్రాక్షలు వస్తాయా? దేవునికి స్తోత్రం. కారణం, ఈ తీగ ఎక్కడ అంటు కట్టబడింది చెప్పాలా? నిజమైన ద్రాక్ష తోటకు అంటు కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. నీవు తీగవైతే యేసు ప్రభు ఎవరు? నిజమైన ద్రాక్షవల్లి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఎవరండి? నిజమైన ద్రాక్షవల్లి. ఇప్పుడు నీవు బహుగా ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి, చేదు కాయలు కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు, వీళ్ళు నా మీద చేదు కాయలు. ఏం కాయలంటే చెప్పాలి. ఏం కాయలకు వస్తారమ్మా? చేదు కాయలకు వస్తున్నారు. చేదు కాయలు అంటే ఎట్టుంటాయమ్మా? సన్నగా ఉంటాయా? లావుగా ఉంటాయి? దేవునికి ఇష్టంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. చేదు కాయలంటే చేదు కాయలు కాదు, చేదు మాటలు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు విన్నది కొంచెం అయితే దానికి కొంచెం ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిపి దేవునికి మహిమ కలుగును గాక. ఎంత రుచిగా ఉంటాయో, ఎంత తీయగా ఉంటాయో. అవునా అక్క, అట్టనా అన్నట్లుగా వింటూ ఉంటారు. నా ప్రియమైన దేవుని సంఘమా, చేదు కాయలు మనం కాయాలన్నది దేవుని ఉద్దేశం కాదు. చేదు కాయలు మనం ఫలించాలన్నది దేవుని సంకల్పం కాదు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం, దేవుని యొక్క దృఢమైన సంకల్పం ఏంటంటే మనం మంచి కాయలు కాయాలి. స్తోత్రం. మన నోటెమ్మటి ఏం మాటలు రావాలి? మంచి మాటలే పలకాలి. మంచి ఫలాలు మనం ఫలించాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మంచి ఫలాలు ఫలించాలని, మనం బహుగా ఫలించాలని, మనం బహుగా దీవించబడాలని యేసు ప్రభువారు మన ఏం చేసుకున్నాడో ఒక 3 విషయాలు బైబిల్లో చెప్తా నేను. చూడండి, యోహాను సువార్త. నా మాట మీకు బాగా అర్థమవుతుందా? యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త. ప్రైజ్ ది లార్డ్. 15వ అధ్యాయం 16వ వచనం. 15వ అధ్యాయం 16.
మీరు నన్ను ఏర్పరుచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకొని నియమించి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెవిగలవారు ఆత్మ చెబుతున్న సంగతులు గ్రహించుదురుగాక. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆయనని ఏర్పాటు చేసుకున్నారా, ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా? చెప్పండి చెప్పండి. ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని సంకల్పం. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు అంటే, ఈరోజు నీవైనా నేనైనా ఇక్కడ ఉన్నాము అంటే ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని నిర్ణయం. దేవుని నిర్ణయం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా నీవు ఈరోజు ఇక్కడ ఉండలేవు. మనం ఇక్కడ ఉండలేం. నీవిక్కడ ఉన్నావు అంటే, ఈ రక్షణ నీవు అనుభవించుచున్నావు అంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం, నేను ఆయనను నమ్ముకున్నాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను. స్తోత్రం. నీవు నమ్ముకోవటం కాదు. ఇక్కడ ఒక విచిత్రమైన మాట గమనించండి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటేనే నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నీ బంధువులలో నుండి, లోకములో నుండి, నీ ప్రజలలో నుండి, నీ రక్త సంబంధుల్లో నుండి, నీ కుటుంబంలో నుండి, నీ వంశములో నుండి, నీ జాతిలో నుండి, నీ కులములో నుండి, నీ ఇంటిలో నుండి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? వాట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్? ఏంటి దేవుని ప్రణాళిక నీ పట్ల? ఎట్లా వచ్చావో అట్లే ఉండాలన్నదా? ఎట్లా వచ్చావో అలాగనే వెళ్ళాలి అనేదా దేవుని ప్రణాళిక? అందుకేనా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది? దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు చెప్తాను. మీ ఇంట్లో జామ చెట్టు ఉందనుకోండి, మా ఇంట్లో ఏడుంది అన్నట్టు చూస్తున్నారు నాకెళ్ళి అనుకోండి. అనుకోండి మీ ఇంట్లో జామ చెట్టు ఉందనుకోండి. ఆ జామ చెట్టు దానంతట అదే మొలిసిద్దా? మీరు వేస్తే మొలిసిద్దా? అఫ్ కోర్స్ కొన్ని పిచ్చి చెట్లు ఉంటాయి, అవి మీరు వేయకపోయినా అవి మీరు పీకినా మళ్ళీ మొలుతాయి, పనికిరాని. కానీ శ్రేష్టమైనవి ఎప్పుడు కూడా అవి వాటంతట అవే మొలవు. ఇప్పుడు సరకారు చెట్లు ఉన్నాయి రోడ్డు అమ్మటి, తుమ్మ చెట్లు, ముళ్ళ చెట్లు ఉంటాయి, అవి గుచ్చే చెట్లు ఉంటాయి, అవి వాటంతట అయ్యే మొలుస్తాయి. స్తోత్రం చెప్పండి. చేలో కలుపు మొక్కలు కూడా ఉంటాయి, అవి కూడా వాటంతట అవే మొలుస్తాయి. నేను చెప్తున్నాను, మన ఇంట్లో జామ చెట్టు ఉంది, అది తానంతట తానే మొలవదు. అది ఒకరు వేస్తేనే. అలాగనే నీవైనా నేనైనా మనంతట మనమే ఇక్కడికి రాలేదు. అర్థమవుతుందా? ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని నిర్ణయం. లోకంలో ఎంతోమంది ఉండగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. ఒక మాట చెప్పండి, నేను రక్షించబడ్డానంటే ఇది నా పట్ల దేవుని ఏర్పాటు. ఎంత బాగా చెబుతున్నారు. ఎన్ని రోజులు అవుతుందో మీరు అన్నం తినక పాపం. ఏమండి, ఎన్ని రోజులు అవుతుందమ్మా?
ఇప్పటికి 30 రోజుల నుంచి అన్నం తిన్నట్టే మాట్లాడుతున్నారు మీరు. హల్లెలూయా చెప్పండి. నేను రక్షించబడ్డానంటే నా పట్ల ఇది దేవుని ఏర్పాటు. ప్రైజ్ ది లార్డ్. ఇది గుర్తుపెట్టుకో, ఇది గుర్తుపెట్టుకో. ఇంత గొప్ప భాగ్యం ఏమండి, ఇంత గొప్ప ధన్యత మనకు ఉందంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో. లోకంలో ఎవ్వరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. లోకంలో ఎంతోమంది తాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, ఏమండి లోకంలో ఎంతోమంది వ్యర్థులుగా బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళల్లో నుంచి దేవుడు నిన్నేం చేశాడు? ప్రత్యేకపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి. ఏర్పాటు చేసుకుని ఏం చేశాడంటే 16వ వచనంలో, మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పాటు చేసుకొని నియమించి ఏర్పాటు చేసుకొని ఏం చేశాడు? నియమించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? నియమించాడు. నియమించటం అంటే ఏంటి? నియమించటం అంటే ఏంటి? స్థిరపరచటం. వెరీ గుడ్. ఇంత అమాయకంగా ఉన్నారేంటండి మీరు? ఇప్పుడు మనం రోడ్డు మీద ఏ జామ చెట్టు, నిమ్మకాయ చెట్టు కొనుక్కున్నాం. కొనుక్కోవటం ఏంటది? ఏర్పాటు చేసుకోవటం. ఈ ఈ ఈ జామ చెట్టు నాకు కావాలి. చెప్పండి అమ్మా, చెప్పరా. ఈ జామ చెట్టు నాకు కావాలి, ఈ నిమ్మ చెట్టు నాకు కావాలి, ఈ అంజూరపు చెట్టు నాకు కావాలి అని దానికి వెల ఇచ్చి దాన్ని కొనుక్కున్నాం. అది ఏర్పాటు. అది కొనుక్కొని తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెడతావా? ఇంట్లో బీరువాలో పెడతావా? బీరువాలో కనుక పెట్టారనుకో, వాళ్ళని ఏమంటారు? వీళ్ళని అర్జెంటుగా ఎర్రగడ్డకు పంపించాలి. దేవునికి స్తోత్రం. ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి పంపించాలి. ఇప్పుడు ఈ చెట్టుని తీసుకొచ్చి ఏం చేయాలి? దీన్ని మీ ఇంటిలో భూమిలో నాటాలి. నాటటమే నియమించటం. స్తోత్రం చెప్పండి. నాటటమే నియమించ. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. ఏమండి, ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. కొనుక్కొని దేవుడు నిన్నేం చేశాడు? నియమించాడు. నియమించటం అంటే ఏం చేశాడు? దేవుడు నిన్ను నాటాడు. ఎక్కడ నాటాడు? సంఘము అనే ద్రాక్ష తోటలో నాటాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మీ గురించి చెప్పంలే, మీరందరూ మంచివాళ్ళే. ఒకప్పుడు నేను ఎక్కడో భయంకరమైనటువంటి తాగుబోతుని. ఒకప్పుడు భయంకరంగా విజయవాడలో ఫుట్పాత్ల మీద రోడ్ల మట్టి పండుకున్న వ్యక్తిని నేను. ఏమండి, ఒకప్పుడు ఎంతో భయంకరమైన జీవితం, ఎవరి మాట లక్ష్య పెట్టకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితం. ఒకప్పుడు ఎంతో భయంకరమైనటువంటి జీవితం నాది. అలాంటి జీవితం జీవిస్తున్న నన్ను యేసుక్రీస్తు వారు సిలువలో కార్చిన ఆయన అమూల్యమైన రక్తం, సిలువలో ఆయన నా కొరకు నలగగొట్టబడి, నా కొరకు విరగగొట్టబడి, నా కొరకు పిడిగుద్దులు తిని, నా కొరకు గేలి చేయబడి, నా కొరకు నిందించబడి, అవమానించబడి, నలగగొట్టబడి, సిలువలో యేసు కార్చిన రక్తము ద్వారా యేసయ్య నన్ను 1995వ సంవత్సరం నన్ను కొనుక్కున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.
ప్రభు నన్ను కొనుక్కున్నాడు, ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన నన్ను నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నియమించాడు? ఆర్ యు గెటింగ్? ఎక్కడ నియమించాడంటే నిజమైన ద్రాక్షావల్లికి నన్ను అంటు కట్టాడు. చెప్పండి, దేనికి అంటు కట్టాడు? అంటు కట్టాడు. ఒకవేళ భూమిలో నేను నాటబడితే నా వేరు చెడిపోయిద్దేమో, భూమిలో నేను నాటబడితే నా వేరు కుళ్ళిపోయిద్దేమో, భూమిలో నేను నాటబడితే నా వేరు ఎండిపోయిద్దేమో, భూమిలో నేను నాటబడితే నా వేరు బండ మీద ఉంటుందేమో. అందుకని ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నన్ను ఏం చేశాడంటే నిజమైన ద్రాక్షావల్లి అయిన యేసుకు నన్ను అంటు కట్టాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి అంటు కట్టాడు? ఎవరికి అంటు కట్టాడు? ఎవరితో నన్ను నియమించాడు? యేసుకు నన్ను అంటు కట్టాడు. యేసుకు నిన్ను అంటు కట్టాడు. యేసుకు, ఓ ద్రాక్షాతీగవైన నిన్ను, ద్రాక్షాతీగవైన నిన్ను యేసుకు అంటు కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయనతో నిన్ను అంటు కట్టాడు అంటే దాని అర్థం ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మీకు ఎంత అర్థమవుతుందో వాక్యం, అబ్బాబ్బాబ్బా ఎంత అర్థమైపోతుందో మీ సప్పట్లే తెలుస్తానే నాకు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు నియమించాడు? అర్థమవుతుందా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు కొనుక్కున్నాడు? ఎందుకు అంటు కట్టాడు? మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. మీరు బహుగా ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి అని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిది నిజమైన ద్రాక్ష తోట, బహుగా ఫలించే ద్రాక్ష తోట, నిజమైన ద్రాక్ష తోట, ఫలాలు నిలిచి ఉండే ద్రాక్ష తోట. మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫలించటం గొప్ప విషయం కాదు, ఫలాలు ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. కొంతమంది ఫలిస్తారు, 1 నెల ఫలిస్తారు, చెప్పండరా 2 నెలలు ఫలిస్తారు. కొంతమంది జనవరి 1 రోజు ఎన్ని తీర్మానాలు చేసుకుంటారు, ప్రభువా ఈ సంవత్సరం నుండి అందరికంటే ముందు నేనే ఉండాలి ప్రభువా, 9 గంటలంటే 8 గంటల 8 గంటల 50 నిమిషాలకి నేనే ఉండాలి ప్రభు. అబ్బబ్బబ్బబ్బో ఎన్ని తీర్మానాలు ప్రభువా, ఈ సంవత్సరం నుండి నా రాబడి అంతటిలో నమ్మకంగా 10వ భాగం ఇస్తాను ప్రభువా, ఈ సంవత్సరం నుండి నీ సన్నిధిలో నేను పరిచర్య చేస్తాను ప్రభువా, నేను సువార్త చేస్తాను ప్రభువా, నేను అది చేస్తాను ఇది చేస్తాను. అబ్బో 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 ఎన్నెన్ని చేస్తారో. యేసు రక్తమే జయం. ఈ 2025 సంవత్సరంలో కుటుంబం అంతా కలిసి రోజు ప్రార్థన చేసుకుంటాం. అయ్యా ఈ 2025 సంవత్సరంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థనలో ఉంటానయ్యా. బాబా ఈ జనవరి 1 రోజు ఫలించిన ఈ ఫలం ఏమండి, ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫలం? ఈ కాయ ఎన్ని రోజులు ఉంటుంది? హల్లెలూయా. మహా అంటే గట్టిగా కొంచెం అది ఇది సపోర్ట్ పెడితే ఏమన్నా 1 నెల ఉంటుంది. ఇక ఫిబ్రవరి వచ్చిందంటే చిన్నగా కాండానికి పురుగు పట్టింది. కాండానికి ఏం పట్టిద్ది? చేడ పురుగు పట్టిద్ది. ఏ పురుగు? చేడ పురుగు పట్టి చిన్నగా తొలిసిద్ది. ఏం ప్రార్థన కాసేపు పడుకో. దేవునికి స్తోత్రం. అప్పుడేం పోతాం, ఇంకా పాటలు కాలేదు, చిన్నంగా పోదులే. చేడ పురుగు పట్టింది. ఈ కాండానికి ఏం పట్టింది? చేడ పురుగు పట్టింది. ఇక చూడండి 2 నెలలు 3 నెలలు కాగానే మళ్ళా
ఎప్పుడాటమ్మా అంటే యథా ఎప్పుడాటే. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు నిలిచి ఉండాలి? వ్యవసాయకుడు వస్తాడు, నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను నియమించి నీ ఫలాలు కోసుకోవడానికి వ్యవసాయకుడు వస్తాడు. వింటున్నారా అమ్మ, వింటున్నారా? మీ ఫలాలు కోసుకోవడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్న, నిన్ను నియమించిన వ్యవసాయకుడు ఉన్నాడే, ఆ వ్యవసాయకుడు వస్తాడు. ఎందుకు వస్తాడు తెలుసా? నీ ఫలాలు కోసుకోవడానికి వస్తాడు. ఆయన వచ్చేసరికి, ఆయన వచ్చేదాకా నీ ఫలం ఎట్లా ఉండాలి? నిలిచి ఉండాలి. స్తోత్రం. నీ ఫలము నిలిచి ఉండాలి. ఎందుకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆయన నిన్ను నియమించాడంటే నువ్వు ఫలించాలని, నీ ఫలము నిలిచి ఉండాలని. మనం ఫలించాలని మొదటిగా దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంతవరకు అర్థమైందా? ఎందుకు దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుని యొక్క ఏర్పాటు. మనం ఫలించడానికి, మన ఫలము నిలిచి ఉండడానికి దేవుని యొక్క ఏర్పాటు. రెండవది దేవుని యొక్క తీర్పు. చెప్పండి, దేవుని యొక్క తీర్పు. మనం ఫలించడానికి, మనం అభివృద్ధి చెందడానికి, మన ఫలం నిలిచి ఉండడానికి దేవుని యొక్క తీర్పు లేదా దేవుని యొక్క జడ్జిమెంట్. వాట్ ఈస్ ద జడ్జిమెంట్? ఏంటి జడ్జిమెంట్? మీకు అర్థమవుతుందా? ఏంటి జడ్జిమెంటు? ఆ జడ్జిమెంట్ ఏంటో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. గట్టిగా చదువమ్మా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక స్టార్ట్ అయింది చూడండి. నాలో ఎవరిలో మీకు అర్థం కావట్లే. ఎవరిలో? యేసయ్యలో. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నాలో అంటే నాలో కాదు, యేసయ్యలో. నాలో ఫలింపని ప్రతి తీగను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనునూ నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో, వినండి, తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని. తీగ ఎక్కడుండాలి? తీగ ఎక్కడుండాలి? బీరువాలో కాదు. తీగ ఎక్కడుండాలి? ఫ్రిడ్జ్లో కాదు. అక్కాయ్, ఎక్కడుండాలి? ఫ్రిడ్జ్లో ఉంటే ఫలించదో, బీరువాలో ఉంటే ఫలించదు నీ డబ్బు. స్తోత్రం చెప్పండి. బ్యాంకులో ఉంటే ఫలించదు. ఎక్కడుండాలా? ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగుననే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి, నాకు దూరంగా ఉండి, నా సన్నిధికి దూరంగా ఉండి, నా సంఘానికి దూరంగా ఉండి, నా సహవాసానికి దూరంగా ఉండి మీరు ఏమియు. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు,
కొంతమంది మరి వాళ్ళకు వాక్యం తెలిసి అంటారో తెలియక అంటారో, మాకు యేసు ప్రభువే కాపరండి, మాకు ఏ చర్చి, మాకు ఏ సంఘం, మాకు ఏ సహవాసం, మేము ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. 4 సినుకులు పడితే ఏమైపోద్ది? కట్టె ఏమైపోద్ది? కట్టె ఆరిపోద్ది. స్తోత్రం. మండించడానికి పక్కన ఎవరు? అదే 10 కట్టెల్లో నువ్వు పడితే నువ్వు ఎంత పచ్చి కట్టెవైనా, నువ్వెంత మొద్దు కట్టెవైనా, దేవునికి స్తోత్రం, పక్కనున్న కట్టెలు ఏం చేస్తాయి? మండిస్తాయి. సహవాసం, నా సహవాసం నాకు వేరుగా ఉండి, నా సంఘానికి వేరుగా ఉండి, నా సహవాసానికి వేరుగా ఉండి, అర్థమవుతుందండి? మీరు ఏమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు ఇది జడ్జిమెంట్, ఇది తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. ఇది పాస్టర్ జైపాల్ గారు చెప్పే మాటలు కావు ఇవి, సాక్షాత్తు ప్రభు చెప్తున్న మాట. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో దేవునికి స్తోత్రం పారేయటమేగా. ఎందుకు పనికిరాదు అది. హల్లెలూయా. చేతులెత్తి చెప్తారేమనుకున్నా, గట్టిగా చెప్తారేమనుకున్నా, సంతోషంగా చెప్తారేమనుకున్నా, నేను అనుకున్నది మీరెందుకు చేస్తారులే. హల్లెలూయా. వట్టిగా అన్నట్లా మీరు ఖచ్చితంగా చేస్తారు. మీరు అందరూ మంచోళ్ళు, చాలా మంచోళ్ళు అండి మీరు. దేవునికి స్తోత్రం. ఇది తీర్పు. మొదటిగా దేవుని ఏర్పాటు. చెప్పండి, మొదటిది ఏంటి? రెండవది తీర్పు. ఏంటి? నువ్వు ఇది చేస్తే ఫలిస్తావు, లేకపోతే చస్తావు. యేసు ప్రభు దేవుడు ఏదేను వనంలో ఏమన్నాడు? మీరు అన్ని పండ్లు నిరభ్యంతరంగా తినవచ్చు, మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలమును మీరు తినకూడదు, తినుదినమున మీరు నిశ్చయముగా. ఇది జడ్జిమెంట్. మొదటిది ఏంటంటే బ్లెస్సింగ్, రెండవది తీర్పు. నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు, నిలిచి ఉండకపోతే మీరు ఎండిపోతారు. తీగ వలె అది పోగు చేయబడి అగ్నిలో పారవేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు తీర్పిస్తున్నాడు? మీరు బహుగా ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి దేవుడు తీర్పునిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సరైన మోతాదులో, సరైనటువంటి విధానంలో మీరుంటే బహుగా ఫలిస్తారు. ఇప్పుడు ఏదైనా సరే సరైన మోతాదు ఉండాలి. మరి ఆ చేలకు కొట్టేటువంటి పురుగు మందు ఉందే, ఆ మందు ఎంతవరకు కొట్టాలో అంతవరకు కొట్టాలి. ఎక్కువైందనుకో పురుగులు కాదు, చెట్టే చచ్చిపోద్ది. స్తోత్రం చెప్పరే. పురుగులుగా చచ్చేది ఏమైంది? అది వేసిన పంట కూడా చచ్చిపోద్ది. అలాగని నీ ఆత్మీయ జీవితం కూడా బహుగా ఫలించాలంటే దేవుడు ఏదైతే నీకు చేయమని చెప్తున్నాడో అది చెయ్యాలి. దేవుడు ఏదైతే చెయ్యొద్దంటున్నాడో అది మానేయాలి. ఇంత తేలికగా మీకు ఎవరు చెప్పరు. అర్థమవుతుందా? అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు, మీ పిల్లలు ఫలిస్తారు, మీ కుటుంబాలు ఫలిస్తాయి. మీరు అప్పులు చెయ్యరు, మీరు ఆర్థికంగా కృంగిపోరు. మీరు చెయ్యునదంతయు దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడో. నీవు చేయునదంతయు సఫలమగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మూడవది, మొదటిది ఏం చెప్పాను? దేవుని ఏర్పాటులో ఉండాలి. స్తోత్రం. రెండవది దేవుని యొక్క తీర్పుకు లోబడాలి. మూడవది దేవుని యొక్క వాగ్దానాన్ని అనుభవించాలి. ఏంటి దేవుని యొక్క వాగ్దానం? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును
మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఎవ్రీథింగ్ అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అనుగ్రహించబడుతుంది అన్నాడు? ఎప్పుడు ఈ వాగ్దానం మీ సొంతం చేస్తానంటున్నాడు? ఎప్పుడు వాగ్దానం? 31వ తారీఖు రాత్రి వచ్చి కళ్ళు మూసుకొని స్తోత్రం 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మంచిదే. కానీ ఈ వాగ్దానం, దేవుడిచ్చిన ఈ వాగ్దానం అనుభవించాలి అంటే, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు జరిగిద్ది? అబ్బాయి నానా, ఈ వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు జరిగిద్ది? 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. వాట్ యు వాంట్? ఏం కావాలి నీకు? ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, పాస్టర్ గారు ఏది అడిగితే అది ఎత్తనన్నాడు దేవుడు, నాకు ఒక విమానం కావాలి యేసయ్య. ఆమేన్. ఎంతమందికి కావాలి చెప్పండి విమానం కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటండి? అరే, దేవునికి స్తోత్రం. విమానం కావాలని అడగటం మంచిదే, కానీ దానికి ముందు ఏం అడగాలి దేవుణ్ణి? విమానం పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కావాలి. నీకు పార్కింగ్ ప్లేసే లేదా, విమానం ఇస్తే ఏం చేసుకుంటావు? దేవునికి స్తోత్రం. కొంతమంది దేవుణ్ణి అడిగే కూడా పిచ్చిగా అడుగుతారు, అన్నీ పిచ్చిగా అడుగుతారు, ఏం అడగాలో తెలియదు. ఆమేన్. ప్రభు అంటాడు, నా చిత్తానుసారంగా మీరు నన్ను ఏమి అడిగినను, నా చిత్తానుసారముగా మీరు నన్ను ఏమి అడిగినను అది నేను మీకు అనుగ్రహింతును. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంఘమా, ఇది వాగ్దానం. అయితే ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే నేను ముగిస్తాను. ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఎక్కడ నిలిచి ఉండాలి? రాత్రి నేను చెప్పాను. రాత్రి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. రాత్రి చెప్పాను కదా, రూతును బోయజా ఉంటున్నాడు. రూతును నీవు ఈ పొలములోనే చెప్పాలి అక్కాయ్. రాత్రి చెప్పిన ప్రసంగం ఇది, మళ్ళీ చెప్పనులే కానీ జ్ఞాపకం చేస్తాను. రాత్రి ఈ పొలములోనే కుమారి వేరొక పొలమునకు, దేవునికి స్తోత్రం, ఇక్కడనే నిలకడగా ఉండు. కొంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చేసినా మరి ఆ కార్యాలు చూడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం,
నిలకడలేక ఎంతకాలం. హల్లెలూయా. నిలకడ 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 నిలకడగా ఉండుము, నిలకడగా ఉండుము. చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. సీరియస్గా చూడమాకండి, సంతోషంగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్పుకోండి, నేను బహుగా ఫలించాలంటే, నేను అడిగినది దేవుడు అనుగ్రహించాలంటే, నేను నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ నిలకడగా ఉండాలి? దేవుడు నీకు అనుగ్రహించిన సత్తువు కలిగిన సంఘములో, ఉన్నత ఉపదేశములో, కంచగలిగిన తోటలో నిలకడగా ఉండాలి. గురిలేని ప్రయాణం వద్దు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. చెవి గలవారు ఉన్నాయా? చెవులు ఉన్నాయా? చెవి గలవారు ఆత్మ చెప్పుతున్న సంగతులు గ్రహించుదురుగాక. కొంతమంది ఉంటారు గురిలేని ప్రయాణం. వాళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు, ఎందుకు తిరుగుతారో తెలియదు. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, ఎక్కడికి పోదాము. స్తోత్రం. ఏమండి? దేవునికి స్తోత్రం. ఆరోగ్యకరమైనటువంటి బోధను, ఆరోగ్యకరమైన ఉపదేశములో నిలిచి ఉండు.